అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను వైజాగ్ వచ్చానండి. మా ఆడపడుచు, మూడో ఆడపడుచు బుజ్జొదిన వాళ్ళ ఇంటికి వచ్చామనమాట. మా బుజ్జొదిన వాళ్ళ ఇంటి నుంచి సముద్రం డైరెక్ట్‌గా కనిపిస్తూ ఉంటుందనమాట అండి. నాకు భలే బాగా నచ్చుద్ది. అసలు కారిడార్‌లోంచే కాదండి, ఇంట్లో ఏ విండో ఓపెన్ చేసినా సరే ఇటు సైడ్‌వి మనకి బీచ్ కనిపిస్తూ ఉంటుందనమాట. వదిన వాళ్ళు ఆర్‌కే బీచ్ దగ్గరలో ఉంటారనమాట అండి. అసలు ఇలా చూస్తూ సముద్రాన్ని చూస్తూ ఎంతసేపయినా గడిపేయొచ్చు అని అనిపిస్తది. నేనెప్పుడూ అంటూ ఉంటాను, వదిన మీరు చాలా అదృష్టవంతులు. భలే బావున్నది బీచ్ అంతాని అని చెప్పి. కారిడార్‌లోకొస్తే ఇంత క్లియర్‌గా కనిపిస్తోంది కదండీ! అలానే డైనింగ్ ఏరియాలోంచి కనిపిస్తుంది. పైనుంచి విమానాలెళ్ళేది కూడా కనిపించేసేస్తోందండోయ్! కారిడార్‌లోంచి అలాగా ఇదిగోండి డైనింగ్ ఏరియా నుంచి కిటికీ నుంచినేమో ఇలా కనిపిస్తోంది. హాల్లోకి వెళ్తే చూడండి ఇంకా క్లియర్‌గా కనిపిస్తుంది. మళ్ళీ తీయనన్నయ్య. మీరు పడుకోండి అన్నయ్య. మీరు రారు పైనుంచి తీస్తే. కానీ హాల్లోంచి బీచ్ వ్యూ చూపిద్దామని ఇక్కడి నుంచి తీస్తున్నాను అన్నయ్య. ఇలాగా మొత్తం అంతా ఇక్కడి నుంచి కనిపిస్తూ ఉంటుంది అన్నమాట. ఇప్పుడంతా రెస్ట్ మోడ్ అనమాట. కాటన్ చీరలు వేసేసుకుని ఇప్పుడు ఓన్లీ రెస్ట్ మోడ్ లో ఉన్నాం, కబుర్లు ఆడుకుంటూ. ఇక మేమందరం కబుర్లు ఆడుకుంటూ కూర్చున్నామండి. మా మనోదిన వాళ్ళ ఇంటికి బుజ్జొదిన వాళ్ళ ఇంటికి దగ్గరే అనమాట అండి, వాకబుల్ డిస్టెన్సే పక్కనే. అందుకని మనోదిన కూడా ఇక్కడికే వచ్చిందనమాట. సాధారణంగా ఈ మధ్య కాలంలో రమ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, మనోదిన వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, కానీ బుజ్జొదిన వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు. బుజ్జొదినేమో మా ఇంటికి రావట్లేదు వదిన అని అన్నది. అందుకనే ఈరోజు ప్రత్యేకించి బుజ్జొదిన వాళ్ళ ఇంటి దగ్గరే మకాం పెట్టామన్నమాట అండి. ఏమండి మేమంతా కూర్చుంటే అలా నవ్వుతూనే ఉంటాం, కబుర్లు ఆడుతూనే ఉంటాము, ఏయో ఆ చీరలో కొనుక్కున్నవి అవి చూస్తూనే ఉంటాము. శతమానం సిల్క్స్లో ఒకేలాంటి శారీస్ తీసుకున్నాం కదండి, మళ్ళీ వాటిల్ని చూసుకుంటూ మళ్ళీ ఒకసారి చూసుకుంటూ కబుర్లు ఆడుకుంటూ నవ్వుకుంటూ జోకులు వేసుకుంటూ ఉంటాం అనమాట అండి. మీరు అనుకోవచ్చు ఎప్పుడు చీరలు నగలు ఇయ్యేనా అంటే, అది మన జన్మ హక్కు అండి. మనం కాకపోతే మగవాళ్ళును పశుపక్షాదులు మాట్లాడుకుంటాయా అండి వీటి గురించి? మనకి ఉన్న సహజమైన లక్షణాన్ని మనం ఏదో మభ్యపెట్టో లేకపోతే అబ్బే మాకు ఇష్టం ఉండదు, మాకు అస్సలు ఇష్టమేమి ఉండదు అని అనవలసిన అవసరం ఏమీ లేదండి. ఇష్టమైతే చక్కగా మనసు విప్పి హ్యాపీగా ఆనందంగా వాటి గురించి మాట్లాడుకోవటమే. మేము మాట్లాడుకునేదంతా కూడా జోక్సే అండి కేవలం, అంతే. వేరే వాళ్ళ గురించి కానీ పెద్ద గొడవల గురించో అయిపోయిన వాటి గురించో వీటి గురించి అసలు ప్రస్తావించుకోము, మాట్లాడమండి. ఎందుకంటే సంతోషాన్ని పాడు చేసే ఏ ఒక్క విషయాన్ని మనం దరి చేరనీయకూడదు. ఎంత హ్యాపీగా ఉన్నాం అన్నదే ముఖ్యమండి, అంతే కదా. మా ఆడపడుచులు మాత్రం నన్ను విపరీతంగా ఆట పట్టించేసేస్తూ ఉంటారనమాట అండి. వదినా నీకు ఇంత బారు జడొచ్చింది, ఎంత బాగుందో అంటే, నీకు కావాలా తీసిస్తాను చూడు అని అంటున్నాను అనమాట. ఏది ఉంటే అదే మాట్లాడేసుకుంటామండి. నేను ఎక్స్టెన్షన్ వైర్ తోటి జడ వేసుకుంటున్నాను కదా, ఎక్స్టెన్షన్ హెయిర్ తోటి, అదనమాట వాళ్ళు నన్ను ఏడిపిస్తున్నారు. మళ్ళీ మా బుజ్జోతిని నువ్వు తీసుకున్న చీరలు వేసుకుని చూపించు అని అంటాను. అవి కూడా వేసుకుని చూపిస్తూ ఉన్నదనమాట అండి. అంటే మేము ఎట్లా మసులుకుంటాము అనేది చెప్పటం కోసం నేను చెప్పి ఇదంతా చెప్తూ ఉన్నాను, అంతే అనమాట అండి. బుజ్జొదిన ఇలా ఈ కాటన్ శారీస్ తీసుకుందండి శతమానంలో, చాలా బాగున్నది. అది 500 చేంజ్ పడింది, మంగళగిరి కాటన్. ఈ శారీ ఏమో మేము ముగ్గురం తీసుకున్నాం కదా, ఇది కూడా బాగున్నది. ఇది 1750 పడింది. ఇగోండి ముగ్గురం 3 రంగులు తీసుకున్నాం కదా. బుజ్జొదిన అంటుంది నీ కలరే బాగుంది అని, కానీ తనకి ఈ కలర్ ఆల్రెడీ ఉందంట. ఇది నా శారీ అండి, నాది వేసుకుని చూస్తోంది అనమాట. బటర్ఫ్లై ఉన్నది కదా, బుజ్జొదిన వాళ్ళ మనవరాలు ఈ గదిలోకి వచ్చి అంటది, పప్పు బటర్ఫ్లై పప్పు తినని చెప్పి ఇక్కడికి రాదంటండి. అది భయంకరంగా కూడా ఉంది కదా, పెద్దగా ఉంది కదా, దాని భయం వేస్తుంది అనమాట. పడిపోతే లేట ముక్కలు రాలిపోతాయి. మేము ఇలా కబుర్లు ఆడుకుంటూనే ఉన్నాం. మా మనోదిన నిద్రలోకి వెళ్ళిపోయింది అనమాట అండి. తనకి ఈ మధ్య తనకు కూడా ఫీవర్ వచ్చిందనమాట. కొంచెం నీరసం అయిపోయింది. బాగా మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నాం కదండీ, అలా తను ఇంకా ఓపిక తెచ్చుకుని తిరుగుతోందనమాట. నిజానికి కొంచెం నీరసంగానే ఉన్నది. అయితే
ఆ నీరసానికో ఏమోనండి తన్ని లైట్‌గా గురక పెడుతోంది అనమాట. నేనేమో దాన్ని వీడియో తీస్తున్నా. ఎందుకంటే మా అన్నయ్యని బాగా ఏడిపించేసేస్తదండి ఆ కొండ అన్నయ్య గారిని. మీరు గురక పెడుతున్నారు, నాకు నిద్ర పట్టట్లేదు అని చెప్పి. అందుకనే ఇది చిన్న బిట్ తీశాననమాట అండి. ఈ వీడియో చూపిచ్చి మా వదిన్ని బ్లాక్‌మెయిల్ చేస్తాను. ఆగిపోయింది మళ్ళీ. అవును. 5 నిమిషాలు రోజంతా ఇక సాయంత్రం ఏమో వదిన సంధ్యా దీపం పెట్టుకుంది. 2 పూట్ల దీపారాధన చేస్తారనమాట అండి. అలానే సంకటహర చతుర్థికి ముడుపులు కట్టుకున్నాను వదిన అని వాటి గురించి చెప్పింది. అలానే వినాయక చవితికి నిమజ్జనం వాళ్ళు గమ్మత్తుగా చేస్తారనమాట అండి. అది చెప్తుంది మా బుజ్జొదిన. ఇది మొన్న చవితికి కొంటాం, ఇది ఉంచేసుకుని పాతది కలిపేస్తాం, మళ్ళీ ఇయర్ కలుపుతాం. ఇది అలాగా అలా అనవే. పాతది ఇప్పుడు ఉంటుందా, వినాయక చవితి కొత్తది కొంటాం, ఇది కలిపేసి అది ఉంచుకుంటాం. అది ఉంచుకుంటారా? ఓహో. సాయంత్రం పూజ చేసుకున్న తర్వాత ఇంటి నిండుగా చక్కగా దీపాలు పెట్టుకుంటుందండి వదిన. తులసమ్మ దగ్గర దీపం పెడతది, దేవుడి దగ్గర పెడతది, గుమ్మం దగ్గర పెడతది అలా అనమాట. ఇగోండి ఇక్కడి నుంచి చూస్తే కూడా సముద్రం కనిపిస్తుంది. ఆ దూరంగా కనిపించే లైట్లు ఏంటో తెలుసా అండి? షిప్పులండి అవి. చీకటిగా ఉంది కదా అందుకనే క్లియర్‌గా కనపడట్లేదు. నా బుడ్డోడేడి అలసిపోయి వాళ్ళ నాన్న దగ్గర ఉన్నాడు. ఆడికి ముద్దు పెడుతుంటే బొక్కలు పడుతుంది. బానే ఉన్నావులే. రష్ ఉందా రోడ్లు? బానే ఉంది. రోడ్ బీచ్ రోడ్ ఎప్పుడో అలాగే ఉంటుంది ఫ్రెష్ గా. కాకపోతే అలవాటు అయిపోయి రన్ అవుతుందిలే. అన్నీ ఉన్నాయి, ఫోటోగ్రాఫర్లు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్నాయా? గిన్నెలు ఉన్నాయా అన్నయ్య? గిన్నెలు ఉన్నాయా? మా వదిన ఉందా? సమంత ఆ పుట్టమ్మ ఉంది. అన్నీ ఉన్నాయి. స్టార్ట్ చేశారా లేదా? 26వ నెంబర్కి వెళ్ళింది. మీరెంత పొడుగైతే మాత్రం పుట్టమ్మంటారా? అంతే కదా మరి. చూడలేదు, కిటికీలో చూసే చేసుకున్నాం. ఇంత పొడుగు పుట్టింటోళ్ళు ఊరుకుంటుందా? అది కాదు, కిటికీలో చూసే చేసుకున్నాం. అది భలేగా తింటాడు అన్నయ్య పేరు అన్నా నేనేమో ఏ చూసే చేసుకున్నారుగా. అవును మరి మా చెల్లెలు అంటే ఊరుకుంటారు మరి. మా అన్నయ్య కదా అందుకని ఇవాళ పెట్టావు అన్నయ్య పేరు. బాగుంది. బాగానే లేడు ఇప్పుడు. నీ పని చెప్పు. చూస్తాను ఇటు తిరిగా. ఓకే ఓకే అన్నయ్య. అయిపోయిందా? ఓకే, ఇంకెక్కడ నొక్కాల? ఈ రాత్రికే నా ప్రయాణం అనమాట అండి. నేను భీమవరం వెళ్ళట్లేదు, డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్తున్నాను అనమాట అండి. సంధ్య దగ్గరికి వెళ్తున్నాను అనమాట. బుజ్జొదినేమో నేను బయలుదేరుతున్నాను అని చెప్పి పసుపు కుంకుమ ఇచ్చింది. రమ్య కూడా ఇచ్చింది అనమాట అండి. రమ్య ఒక్కతే వచ్చిందనమాట వాళ్ళ అత్తగారింటి నుంచి. షన్నుబాబు ఉదయం అంతా తిరిగేది కదండి, అలిసిపోయాడు. అందుకని రమ్య బైక్ వేసుకుని వచ్చిందనమాట అండి. నన్ను తీసుకువెళ్తాను అని అన్నది, కానీ సమంత్ ఆఫీస్ నుంచి వచ్చేసాడు అనమాట. నేను తీసుకెళ్తానులే అతని, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని అన్నాడు. నైట్ టైం అయిపోయింది కదండి, లేట్ నైట్ అయింది కదా. ఇక రమ్య ఏమో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది. అన్నయ్యకి అందరికీ బాయ్ చెప్పాను. అన్నయ్య ఏం చేస్తున్నారు అనుకుంటున్నారు? మా అందరికీ ఒక అలవాటు ఉంటుందండి. ఏమన్నా టెంపుల్స్కి వెళ్తున్నాము అంటే చిల్లరంతా మార్చుకుని ముందే ప్రిపేర్గా ఉంచుకుంటాం అనమాట. అలానే బుజ్జోదిని కూడా ఇగో చిల్లరంతా తెప్పించుకుందనమాట అండి. ఎందుకు చెప్తున్నానంటే మన వాళ్ళు కూడా ఎవరన్నా ఫాలో అవుతారు అని చెప్పి వివరంగా చెప్తున్నాను అనమాట. ముందే మనం ఏదన్నా టెంపుల్స్కి తీర్థయాత్రలకి వెళ్ళేటప్పుడు ఇట్లా చిల్లరంతా చేసుకుని ఉంచుకున్నాం అనుకోండి, బ్యాగ్లో వేసుకుంటే మనం చక్కగా చిల్లర కోసం వెతుక్కునే అవసరం ఉండదన్నమాట అండి. అందుకే ఆ చిన్న పాయింట్ చెప్తున్నాను. ఇదిగోండి ఇక ట్రైన్కి బయలుదేరాను. మనోదిన ఇక రాలేకపోతుందండి. బుజ్జిలు అందే స్టేషన్కి వస్తావా నువ్వు కూడా, ఇద్దరం వెళ్దాము అని అంటే మనోదిన నీరసంగా ఉందని చెప్పాను కదండి. అందుకనే వద్దులే, రమ్య వాళ్ళ అత్తని దింపేసి వెళ్ళిపోతుంది ఇంటికి. అందువనే పక్కనే లేండి, పక్క రోడ్డులోనే మనోదిన వాళ్ళ ఇల్లు. బుజ్జొదిన సమంతు ఏమో నన్ను డ్రాప్ చేయడానికి స్టేషన్కి వస్తున్నారు అనమాట అండి.
నేను ఇవన్నీ చెప్తుంటే మీకు సిల్లీగా అనిపిస్తుందేమోనండి. మీరు ఎప్పుడు అంటూ ఉంటారు కదా, మీరు రిలేషన్స్ బాగుంటారండి, మీరందరూను చాలా సరదాగా ఉంటారు అని అంటారు కదా. రిలేషన్స్‌ని ఎలా మెయింటైన్ చేస్తున్నాము అనేది మీకు కొంత తెలుస్తది అని చెప్పి నేను ఇవన్నీ కూడా చెప్తూ ఉంటాననమాట అండి. ఇవన్నీ సర్వసాధారణంగా మన ఇంట్లో జరిగే విషయాలేనండి. అంతే. అలానే అపార్ట్మెంట్ దిగువకొచ్చేసరికి వాచ్‌మెన్ వాళ్ళ అబ్బాయంటండి చక్కగా చాప వేసుకొని కూర్చొని ఎంత ముచ్చటగా అనిపించిందో చదువుకుంటున్నాడండి. నాకు భలే సంతోషంగా అనిపించింది. చాక్లెట్‌లు ఏమన్నా కొనుక్కో నాన్న అని ఒక రూ. 100 చేతిలో పెట్టాను. వద్దండి, వద్దండి అంటున్నాడు. పర్లేదు కొనుక్కో నాన్న అని చెప్పి ఇచ్చి వచ్చాననమాట. ఏవండీ చదువుకునే పిల్లలు అలాగా ఆ టైంకి అట్లానే మనం చాపలేసుకొని కూర్చొని చదువుకునే వాళ్ళం గుర్తుందా అండి? ఆ పిల్లోడిని చూస్తే అదే గుర్తుకొచ్చిందండి నాకు. ఇదిగోండి ఇక రమ్య బయలుదేరుతోంది. రమ్య కొత్త బైక్ తీసుకుందండి. ఈ బైక్ నాకు చాలా బాగా నచ్చిందండి. ఈ బైక్ అంటే ఎలక్ట్రిక్ బైకు. మా బండి కన్నా కూడా ఈ బండే నాకు బాగా నచ్చింది. సీట్ చూడండి ఎంత పెద్దగా ఉన్నదో. మా బైక్ మీద అసలు కూర్చుంటే అండి ఎంత భయమేసేస్తోందో. అలానే అసలు చాలా ట్రబుల్స్ వచ్చేసేస్తున్నాయి మా బైక్ అయితే అండి. నేను ఎప్పుడన్నా వివరంగా చెప్తాను. ఆ బైక్ తీసుకుంటారేమో ఎవరు, మేము కొనుక్కున్నది ఎవరు తీసుకోకండి. ఇది రమ్య తీసుకుందండి చాలా బాగున్నది. నాకు అదే అనిపిస్తోంది ఇలాంటిదన్నా తీసుకున్నాం కాదు అని చెప్పి. ఒక్కోసారి అట్లానే చేస్తూ ఉంటామండి తలతెక్క పనుల్లాగా. మీకు గుర్తుండి ఉంటుంది లాస్ట్ ఇయర్ మ్యారేజ్ డేకి మా వారికి గిఫ్ట్ అని చెప్పి ఎలక్ట్రిక్ బైక్ కొనిచ్చాను కదండీ! అదనమాట. అస్సలు ఎన్ని సార్లు రిపేర్‌లొస్తోందోనండి. ఆ రిపేర్‌లేమో సరిగ్గా చెయ్యరు. సర్లేండి నా ప్రయాణంలో ఇప్పుడు ఇవన్నీ ఎందుకు, మాటొచ్చింది కాబట్టి నేను ఏదో చెప్పేసేస్తూ ఉన్నాను. రమ్య బైక్ అయితే చాలా బావుందండి. ఈ మధ్య తీసుకుంది. 1,50,000 అయిందంటండి ఆ బైక్. చూడండి దాని టోపీతో టపామని ఇచ్చింది. దీన్ని మా ఊర్లో పైకి రమ్యను, మనోదిన ఇద్దరు బయలుదేరి మనోదిన వాళ్ళ ఇంటికెళ్లారు. అన్నయ్య గారిని కూడా పలకరించి రమ్య అటునుంచి ఇంటికి వెళ్ళిందంటండి. మేమేమో బుజ్జొదిన, సమంత్, నేను స్టేషన్‌కి బయలుదేరాం కదా. వైజాగ్ అంతా పగలెంత అందంగా ఉంటుందో రాత్రిపూట ఇంకా అందంగా కనిపిస్తదండి నాకు. ఆ లైట్లేంటి, ఆ హడావిడి అంతా భలే బావుంటదండి. వైజాగ్ అంటే నాకు చాలా ఇష్టమండి. ఎప్పుడూ హడావిడిగా ఏదో పట్టపగల్లాగా కనిపిస్తూ ఉంటుందనమాట. ఇంకా వినాయక నిమజ్జనాలు అవుతూ ఉన్నాయండి. అంటే కొంతమంది ఇంకా ఎక్కువ టైము ఉంచుతారనుకుంటా. ఉత్సవాలైతే చాలా బాగా చేస్తూ ఉన్నారు. అయన్నీ కూడా చూసుకుని హ్యాపీగా ఇక స్టేషన్‌కి చేరుకున్నామండి. స్టేషన్‌కి వెళ్ళేసరికి నా ట్రైన్ రెడీగా ఉందనమాట. నాందేడ్ ఎక్స్‌ప్రెస్. ఆ ట్రైన్‌కి ఎక్కేసాననమాట. ఈ ట్రైన్ వెళ్ళేసరికి హైదరాబాద్ చేరేసరికి మార్నింగ్ అవుతదంటండి. ఇక ట్రైన్ మూవ్ అయింది కదా, మీరు వెళ్ళండి అని వదినని, సమంతని వెళ్ళిపోమన్నాను. ట్రైన్ ఇలా మూవ్ అయింది. మళ్ళీ ప్లాట్‌ఫార్మ్ చివరికెళ్ళి ఆగిపోయిందండి. వెంటనే సమంత్ ఫోన్ చేశాడు. "అత్త ట్రైన్ ఆగిపోయింది మళ్ళీ రామా" అని చెప్పి. "వద్దు నాన్న మీరు వెళ్ళండి" అని అన్నాను. వాళ్ళని అలా పంపించి నేను కూడా ఇక నిద్రకు ఉపక్రమించానండి. ఈరోజుకి ఇదేనండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటి వరకు ఉంటానండి.